హాయ్ అందరికీ వెల్కమ్ టు ఛానల్. నేను చెప్పిన వీడియోకి మీరు చెప్పారు కదా లవ్ స్టోరీ చేయండి లేకపోతే లైఫ్ స్టోరీ చేయండి. నాకు తెలిసిన ఫ్రెండ్స్ మాత్రం లవ్ స్టోరీ చేయి అంటే నాకు లవర్ ఉంది లేదు వాళ్ళకి తెలుసు, మళ్ళీ లవ్ స్టోరీ చేయమంటున్నారు. ఇంకొక వేదమ్మ అనే సిస్టర్ వచ్చేసి నీ లైఫ్ స్టోరీతో స్టార్ట్ చేయమంది. లైఫ్ స్టోరీ ఈరోజు స్టార్ట్ చేద్దాం అనుకున్నా, కాకపోతే నేనేంత పెద్ద గొప్పదాన్ని, నా స్టోరీ ఏముంది కానీ చెప్తా. నా నుంచి నేర్చుకునేది కూడా కొంచెం ఉంది. నా లైఫ్ జర్నీ 100K వ్యూస్ ఏ వీడియోకి వస్తాయో అప్పుడు నేను నా లైఫ్ స్టోరీ చెప్తా. ఈరోజు ఇంకా ఏం చెప్తావు అనుకుంటే, ఈరోజు బాగా థింక్ చేసి ఒక కంటెంట్తో వచ్చా. కథలు చెప్దాం అనుకుంటున్నా. కథలు అంటే నార్మల్ కథలు కాదు, నిజంగా జరిగినాయి. ఎవరి లైఫ్ ఎట్లా లీడ్ చేసినారు, వాళ్ళ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు, కొన్ని రియల్ లైఫ్ స్టోరీస్. అంటే వాళ్ళు ఎట్లా సాధించారు, వాళ్ళు ఎట్లా విన్ అయ్యారు, దాని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు. అందుకే నిన్న మా అత్త వీడియో చేసినప్పుడు ఏదైనా తీసుకుంటే మంచిగా నలుగురికి యూజ్ అయ్యేటట్టు తీసుకోమని చెప్పింది. నాకు కూడా స్టార్టింగ్ నుంచి అదే ఉండే. యూట్యూబ్ స్టార్ట్ చేసిన అట్లీస్ట్ నలుగురికి కాకపోయినా అట్లీస్ట్ ఒకళ్ళు నేను చెప్పిన మాటలు విని నేర్చుకుంటే నాకు కొంచెం హ్యాపీనెస్ అనిపిస్తుంది. నేను కూడా యూట్యూబ్ యూజ్ చేస్తూనే ఉన్నా. నేను ఎవరిదన్నా మాటలు విన్నప్పుడు నాకు ఒక్కొక్కసారి అబ్బా అంతే కదా, వాళ్ళు చెప్పింది కూడా కరెక్టే కదా అని మనము ఒక సిచ్యువేషన్లో మనం వాళ్ళ థాట్ గుర్తొచ్చినప్పుడు వాళ్ళ నుంచి నేను నేర్చుకొని నాకు వాళ్ళు హెల్ప్ చేసినట్టు అవుతుంది. అలాగ నేను కూడా స్టోరీని కొంచెం అట్లీస్ట్ 99% కాకపోయినా 0.001% నేర్చుకున్నా నాకు అదే హ్యాపీ అనిపిస్తుంది. అందుకే స్టోరీస్, రియల్ స్టోరీస్, మోటివేషను, ఇన్స్పిరేషను, ఇవి లైఫ్ స్టోరీస్ ఎట్లా ఉంటాయి, ఎట్లా జరుగుతుంది అనేది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. అలాగా ఈరోజు ఫస్ట్ స్టోరీనే మంచి స్టోరీని ఎంచుకున్నా. ఇది కూడా రియల్ స్టోరీ. ఆ స్టోరీ ఏంది అనేది ఇప్పుడు చెప్తా. ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి. మీరు ఏం కానొచ్చింది కళ్ళు మూసుకుంటే మొత్తం చీకటి, మనకి ఏం కానవట్లా, ఎట్లా నడవాలో తెలియదు, ఎట్లా తినాలో తెలియదు, ఎట్లా బయటకు వెళ్ళాలో తెలియదు. అంటే మనకి ఒక్క నిమిషం మొత్తం చీకటి అయిపోతే మనం అసలు ఏం లేదు, మొత్తం డార్క్. నాకు కూడా చీకటి అంటే చాలా భయం. అట్లాంటిది ఈరోజు నేను చెప్పబోయే స్టోరీ, తనకి 2 కళ్ళు లేవు, కాకపోతే తను ఎట్లా సక్సెస్ అయ్యాడంటే అది ఈరోజు మనం తెలుసుకుందాం. అతను ఎవరు కాదు, బొల్లా శ్రీకాంత్. ఆయన 1992లో సీతారాంపురం అనే ఊర్లో మన ఆంధ్రప్రదేశ్లో పుట్టినాడు. పుట్టి ఏం చేసినాడు, వాళ్ళేం పెద్ద రిచ్ ఫ్యామిలీ కాదు, నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అయితే దానికి తోడు తినికి ఇంకా బ్లైండ్ అవ్వడం వల్ల చాలామంది ఎక్కిరిస్తూ ఉండేవాళ్ళు. ఫస్ట్ ఫేస్ ఎప్పుడే తను బాగా రిస్క్ అనిపించిందంటే స్కూల్లో. దీనికి కళ్ళు కనిపించవు కదా, నార్మల్ స్కూల్లో అడ్మిషన్స్ చేయించుకోవడానికి వాళ్ళు ఒప్పుకోలేదు. బ్లైండ్ స్కూల్లో వెళ్ళి అక్కడ జాయిన్ అయ్యి అక్కడ నేర్చుకోమని చెప్పారు. కాకపోతే తినేంది, నేను కూడా నార్మల్గా కళ్ళు లేకపోతే నేనేం చేయలేనా ఏంటి అనే కళ్ళతోటి, విజన్ తోటి ఏం చేశాడు, కోర్టుతో గొడవపడి మరి నార్మల్ అందరూ ఎట్లయితే చదువుతారో అదే స్కూల్లో అడ్మిషన్ తెచ్చుకున్న తర్వాత మిగతా పిల్లలతో సరిసమానంగా ఏ మాత్రం తగ్గిపోకుండా స్కూల్ టాపర్ తినేయండు. స్టేట్ ఫస్ట్ ఆ లెవెల్లో మంచిగా మార్క్స్ వచ్చాయి. దాని తర్వాత ఏం చదివిండు, మళ్ళీ సైన్స్. 10th అయిపోయిన తర్వాత ఇంటర్లో కూడా సైన్స్. మిగతా స్టూడెంట్స్ ఏం ఎంకరేజ్, కళ్ళు లేని వాళ్ళు సైన్స్ తీసుకొని ఏం చేస్తాడు తిను అట్లా ఎంకరేజ్. కానీ తిను మాత్రం ఎప్పుడు మేబీ తను చాలా ఎంత స్ట్రాంగ్ ఉన్నాడో మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ సైన్స్ గ్రూప్ తీసుకొని దాంట్లో కూడా మంచి ఎంఐటి దాంట్లో సీట్ తెచ్చుకున్నాడు. సీట్ వచ్చిన తర్వాత చాలా ఆపర్చునిటీస్ తనకి వచ్చాయి, అమెరికా వెళ్ళడానికి వచ్చాయి. కాకపోతే తను ఏం థింక్ చేశాడో ఇక్కడ ఇది మెయిన్ మనం నేర్చుకోవాలి. నేను ఇప్పుడు అమెరికా వెళ్ళి అక్కడ సెటిల్ అయితే నాలాంటి ఎంతోమంది పీపుల్ వాళ్ళు ఎట్లా లీడ్ చేస్తారు, నేను నా స్వార్థం చూసుకుంటే పక్కన వాళ్ళకి నేను కూడా ఏదో ఒకటి చేయాలని చెప్పేసి తను బోల్లాంట్ ఇండస్ట్రీస్ అనేది స్థాపించినాడు. అక్కడి నుంచి ఆయన ఎప్పుడు ఇయర్లో 100 crores టర్నోవర్ ఇప్పుడు ఆయనకి. తన నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు, మనకి ఏమైనా లోపం ఉన్నా లేకపోయినా మన విజను, మన కళ అన్నీ మనం సాధించాలనుకుంటే అది సాధించాలి. ఫర్ ఎగ్జాంపుల్
ఇప్పుడు మీకు 90% రావాలనుకుంటున్నారు 10th క్లాస్లో మార్క్స్, లేకపోతే ఒక జాబే రావాలనుకుంటున్నారు. అట్లీస్ట్ మా నాన్న ఎప్పుడు నాకు చెప్తూ ఉండేవాడు, అట్లీస్ట్ నీ గోల్ అనేది ఇంత ఎత్తులో ఉంటే నువ్వు ఇంతకన్నా రీచ్ అవుతావు, అట్లీస్ట్ ఇంతకన్నా రీచ్ అవుతావు అని చెప్తుండేవాడు. దాన్ని బట్టి మనం అట్లీస్ట్ మన గోల్స్ అనేవి హైగా ఉంటే దాంట్లో అట్లీస్ట్ మనం సాధించగలుగుతాం. అయ్యో నేను కూడా చేయగలను నేను నమ్మకం మనకు వస్తుంది. ఈ నుంచి మనం ఏం నేర్చుకోవాలి, నేను 2 థింగ్స్ నేర్చుకున్నా. మెయిన్ ఇది బ్లైండ్, మనకి ఏదో లోపం ఉంది వాళ్ళ నుంచి మనం ఇక్కడతో ఆగిపోకూడదు. ఇక్కడ ఆడిపోకూడదు అంటే తనకి ఇప్పుడు మన ఇన్స్పిరేషన్గా ఉండేవాడు కాదు, తన మీద మూవీ కూడా వచ్చిందంట. సో నేనైతే ఫైనల్గా ఇంకా చెప్పాలనుకుంటుంది అదే, మన ఆలోచనలు ఎంత చిన్నగా ఉంటే మనం కూడా దానికి తగ్గట్టే అంతవరకు ఆలోచిస్తాం. మన ఆలోచనలు కొంచెం పెద్దగా ఉండాలి అంటే మనల్ని ఆపడానికి మనమే కంట్రోల్ చేసుకుంటున్నాం, ఇంకెవరు ఆపరు. నీ ఆలోచనలు నువ్వు కంట్రోల్ చేసుకోవద్దు. నువ్వు అంటే మంచి ఆలోచనలు ఉండాలి. ఏ పడితే అయ్యో ఒకరిని చంపేయాలి, ఒకరిని నరకేయాలి, ఒకరిని ఏదో ఒకటి పాడైపోవాలి అంటే అవి సక్సెస్ అవ్వవు, అవి సాధ్యం కావు. నీ గురించి నువ్వు మంచిగా అనుకొని ఏదైనా ఒక మంచి గోల్ పెట్టుకొని నలుగురికి హెల్ప్ అయ్యేదిలాగా చూసుకుంటే అది సక్సెస్ వస్తుంది, నీకు మంచిగా అనిపిస్తుంది, నీ గురించి నలుగురు చెప్పుకుంటారు, నలుగురికి ఇన్స్పిరేషన్గా ఉంటావు. ఇది మరి ఇంకా మీరు కూడా శ్రీకాంత్ స్టోరీ చూసేయాలనుకుంటే శ్రీకాంత్ అనే దాని మీద బాలీవుడ్లో సినిమా రిలీజ్ అయింది, చూడండి. మీ కామెంట్స్, మీ స్టోరీ మాత్రం కామెంట్ బాక్స్లో పెట్టండి. నాకు నచ్చితే మీ స్టోరీని నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానేమో. టాటా, బాయ్ బాయ్.